శ్రీవారు ఆర్ దొరికింది. వావ్, ఇంకా 6 లెటర్స్ ఉన్నాయి. కనిపెట్టు త్వరగా. గో 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 గో. ఏమైంది? అదేంటి ఇప్పుడెలా? ఏమైంది? మేడం, మీరు ఇంకో బండి చూసుకోండి మేడం. ప్రియా, నేను కూడా హెల్ప్ చేయనా? అవసరం లేదు మల్లేశ్వరి. ఈ గేమ్ నేనే వెతకాలి, నేనే కనుక్కోవాలి. అదే నాకు మా శ్రీవారికి మధ్య ఛాలెంజ్. HRAH. ఈ లెటర్స్ ఎక్కడ పెట్టారో గానీ నాకు టెన్షన్ గా ఉంది. దీని ఎక్సైట్మెంట్ ఏంటి? వాడి ప్రియురాల కోసం ఇది ఎతకడం ఏంటి? నాకు బీపీ వచ్చేసేలా ఉంది. నువ్వు బీపీ తెచ్చుకోకురానా, నీకు నేను టాబ్లెట్ ఇస్తా. ఫస్ట్ వెళ్దాం పదండి. రా రాధిక రా. టెన్షన్తో గుండె వేగంగా కొట్టుకుంటుంటే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి త్వరగా రా. శ్రీవారు, ఇంకో లెటర్ దొరికింది. ఓ వెరీ గుడ్, యూ కెన్ డూ ఇట్. అమ్మా, ఏం వెతుకుతున్నావే? ఇంకో లెటర్ ఏమన్నా దొరుకుతుందేమోనని. నీ తలకాయ అన్నీ ఒకే చోటు పెడతారా ఏంటి? మల్లేశ్వరి, ఎక్కడో ఏదో తేడా కొడుతుందే. అంటే ఇతను ప్రేమించిన అమ్మాయి పేరు కనుక్కోమని భార్యకు చెప్పడం ఏంటి? ప్రియ చిన్నపిల్లల ఈ ఆట ఆడడం ఏంటి? ఏదో ఉంది. అనుమానం ముందు పుట్టి నువ్వు తర్వాత పుట్టినట్టున్నావు. నీకన్ని సందేహాలే. మీ ఆర్గ్యుమెంట్ తర్వాత పదండి ముందు. పద. ఇప్పుడు ఎక్కడ దొరికేసింది శ్రీవారు? R A H I A. ఇంకో 2 అక్షరాలు దొరికితే వీడిని ఆర్డర్లో పెట్టేస్తాను. మీ లవర్ పేరు తెలిసిపోతుంది. నేను గెలిచేస్తాను. ప్రియా,
నువ్వేంటక్క వెంటనే వచ్చావు? జహాపడితో కలిసి ఫంక్షన్ కి వెళ్ళావుగా? ఎందుకు వచ్చానులే కానీ నువ్వేం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నాను. మా శ్రీవారు ప్రేమించిన అమ్మాయి పేరు తెలుసుకుంటున్నాను. ఇప్పటికీ RAHIA అక్షరాలు దొరికాయక్క. ఇంకో 2 దొరికితే చాలు, పేరు తెలిసిపోతుంది. చిన్నపిల్లల ఈ ఆటలేంటి ప్రియా? తప్పే ఉందక్క. నువ్వు ముందు నాతో రా. భార్యాభర్తలిద్దరూ సరదాగా ఆడుకుంటుంటే మధ్యలో రాధికొచ్చిన నొప్పేంటి? నువ్వన్నట్టే ఏదో ఉందమ్మా. లేదంటే రాధిక మొహంలో కోపం, తెలియని కంగారు ఎందుకుంటుంది? అక్క, అమర్ గారు ప్రేమించిన అమ్మాయి పేరు తెలుసుకోవాల్సిన అవసరం నీకే ఉంది ప్రియా. భార్యాభర్తల మధ్యన దాపరికాలు ఉండకూడదు అంటారు కదా, అందుకే పేరు తెలుసుకుందాం అనుకున్నాను. బుద్ధి లేని పనులు చేయకు. ఇలాంటివి తెలుసుకోవడం వలన నిన్ను అసహనం వెంటాడుతుంది తప్ప నీకు సంతోషం అనేదే ఉండదు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయకు. ఛే! అక్క అక్క పద పద. సారీ శ్రీవారు, మా అక్క నేను కనిపెట్టిన 5 అక్షరాలు చింపేసింది. కాగితాలు చిరిగిపోతే ఏముంది ప్రియా? RAHIA నీకు గుర్తున్నాయిగా? ఇంకో 2 అక్షరాలు కనిపెట్టు, అంతే, సింపుల్. మీరు కూడా ఏంటమ్మర్ గారు? మీ గత జ్ఞాపకం భార్యాభర్తల ప్రయాణానికి ముందర కాళ్లకు బంధం కాకూడదని మీకు తెలీదా? ఎవరైనా ఇలాంటి ఆటలు ఆడతారా? నేను ప్రేమించిన అమ్మాయి పేరు మీ చెల్లెలికి తెలిస్తే ప్రాబ్లం ఏంటి రాధిక గారు? అది మీ ఇద్దరికి మంచిది కాదని నేను చెప్తున్నాను కదా. ప్రియా, నువ్వు వెళ్ళి పంచుడు. కొద్దిలో ఎంత పెద్ద ముప్పు తప్పింది. మిగిలిన 2 అక్షరాలు DK దొరికి ఉంటే ఊహించడానికి భయంగా ఉంది. అయ్యో రాధిక రాధిక రాధిక, నీకు మరీ ఇంత తొందర ఏంటి? 2 నిమిషాలు, 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చి ఉంటే నీ చెల్లెలకి మిగిలిన 2 అక్షరాలు కూడా దొరికేవి. నువ్వు ప్లాన్ అంతా నాశనం చేసేసావు. నన్నేదో టెన్షన్ పెట్టాలని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయకు. ఏ రోగానికైనా ఒకే మంది ఇచ్చినట్టు ఎప్పుడు ఒకే పాట పాడతావేంటి రాధిక? నీ వల్ల బండరాయిగా మారిపోయిన ఈ గుండె ఇంకెప్పటికీ కరగదు. అది మాత్రం ఫిక్స్. నా వల్ల నరకం చూడ్డానికి
నువ్వు ఫిక్స్ అయిపో. ఇందువల్ల నువ్వు సాధించేదేంటి? నీ మీద కక్ష, పగ. జీవితం అన్నాక కూసంత కళాపోషణ ఉండాలగా. ఊరికే తిని తొంగుంటే జీవితంలో సారమే ఉంటుందని ఓ మహానుభావుడు చెప్పారు. రాధిక, లైఫ్ అన్నాక కాస్తంత కిక్ ఉండాలిగా. నేను మొదలుపెట్టిన గేమ్ని నువ్వు ఆడక తప్పదు. ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంటూ పోతే నువ్వు చేసిన తప్పు నీకే తెలిసొస్తుంది. అప్పుడు నువ్వు పోగొట్టుకున్న కాలం, జీవితం వెనక్కి రావు. బాధపడతావు. ఏం పర్లేదు, నేను రెడీ. అన్నట్టు మిగిలిన ఆ 2 అక్షరాలు JT. పేరు రజిత. జీవితాంతం నిన్నిలా టెన్షన్లో పడేస్తూనే ఉంటాను. నెక్స్ట్ గేమ్లో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. ఈ ఫోటోలో ఉన్న మనిషిని చూసారా? లేదండి. మీరు చూసారా? చూడలేదు సార్. ఈ ఫోటోలో ఉన్న మనిషిని చూసారా? లేదు, చూడలేదు. బాబు, ఈ ఫోటోలో ఉన్న మనిషిని చూసారా? లేదండి. బాబు, ఈ ఫోటోలో ఉన్న మనిషిని చూసావా? లేదు అంకుల్. నువ్వు చూసావా? లేదు, చూడలేదు అంకుల్. రేయ్, ఆగో. ఆగో. రే రే రే, ఆగరా. ఆగు. రే రే, ఆగరా. రే, ఎందుకురా నన్ను చూసి పారిపోతున్నావు? రాధిక మీద యాసిడ్ పోసినందుకు పోలీసులు పట్టిస్తారేమో భయపడి పారిపోతున్నానండి. అందుకు కాదు, నీ ద్వారా నాకు కొన్ని వివరాలు కావాలి. అందుకే నీ కోసం వెతుకుతున్నాను. ఏ వివరాలు? నువ్వు రాధిక ఒకే కాలేజీలో చదువుకున్నారా? అవును. రాధిక నిన్నేమైనా ప్రేమించిందా? రాధిక నన్ను ప్రేమిస్తే వేరొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? నేను యాసిడ్ పోయాలని ఎందుకు అనుకుంటాను? నిన్ను కాకపోతే రాధిక ఇంకెవరినైనా ప్రేమించిందా? ప్రేమిస్తే ఎవరిని ప్రేమించింది? రాధిక ఎవరిని ప్రేమించిందో అతనెవరో నేను మీకెందుకు చెప్తాను? మొత్తానికి రాధిక ఎవరినో ప్రేమించిందన్నమాట. ఎవరో చెప్పు. ఎక్కువ చేయకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే బాబరే, నువ్వు చెప్పేదానివల్ల మాకు కొంత ప్రయోజనం ఉంది. కొంచెం చెప్పేలవా? పోండి సార్, నేను మీకేం చెప్పదలుచుకోలేదు. రే రే, పెళ్లికి ముందు రాధిక ఎవరినో ప్రేమించింది అన్న సంగతి తెలిసిందిగా. ఈ మాత్రం ఆధారం చాలు దాన్ని పట్టుకోవడానికి. అమ్మ రాధిక, ప్రియా మొదటిసారి మన ఇంటికి వాళ్ళ ఆయనతో వచ్చింది. చీర పెట్టి పంపించాలి. ఆ ఏర్పాట్లు చూడు. అలాగే అత్తయ్య. ప్రియా, బ్యాగ్ సర్దుతున్నావేంటి? అత్తయ్య ఫోన్ చేశారు. రేపు శుక్రవారం, వెళ్ళకూడదంట. ఈ రోజు బయలుదేరమ్మని చెప్పారు.
ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంటే రాధికాని టెన్షన్ పెట్టొచ్చు. ఏం ఆలోచిస్తున్నారు శ్రీవారు? అప్పుడే వెళ్ళి ఏం చేస్తాం? ఇంకో 2 రోజులు ఉంటే మెక్క కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఆనందం అనేది అతిథిలా దూరంగా ఉంటేనే ఉంటుంది తప్ప ఎంత సొంత వాళ్ళైనా దగ్గరగా ఉంటే ఉండదు. అలా ఉండటం పద్ధతి కాదు కూడా. సరే, నేను బయట వెయిట్ చేస్తుంటాను, నువ్వు వచ్చే. ఏమండి, సారీ అండి, మీతో ఫంక్షన్కి రాకుండా మధ్యలోనే వెనక్కి వచ్చేసాను. పర్లేదు రాధిక, ఒక విధంగా నీ ఆలోచన కూడా మంచిదే. ఇంతకీ ఏం చేస్తున్నావు? ప్రియ వాళ్ళు బయలుదేరుతున్నారండి, సారే రెడీ చేస్తున్నాను. నీలో చాలా మార్పు వచ్చింది రాధిక. నాలో ఏం మార్పు వచ్చిందండి? ప్రియకి అమర్తో పెళ్లి జరగడానికి ముందు నువ్వు ఏ మాత్రం ఇష్టపడలేదు. ప్రేమ ఫెయిల్ అయిందనే తప్ప అమర్ చాలా మంచివాడని నేను, మీ నాన్నగారు, మీ అమ్మగారు చెప్పినా కూడా నువ్వైతే అసంతృప్తిగానే ఉన్నావు. ఇన్ఫాక్ట్ నీకోసమే సీక్రెట్గా డిటెక్టివ్ను పెట్టి అమర్ మీద ఎంక్వైరీ కూడా చేయించాను. అఫ్కోర్స్ మీ అమ్మగారు చింపేయడం వల్ల డిటెక్టివ్ తెచ్చిన డీటెయిల్స్ మనమెవరం చూడలేదనుకో. నాకు తెలియకుండా నా వెనుక ఇంత కథ నడిచిందా? ఆ పెళ్లికి అంతలా వ్యతిరేకించిన నువ్వు ఇప్పుడు నీ చేతులతో నీ చెల్లికి సారి పెట్టేంతగా మారిపోయావు. శ్రీవారు, బయలుదేరుతావా? రాధిక, సారే రెడీనా? దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా ప్రియా, ప్రియా, మీ అత్తగారింట్లో మీ నాన్నగారి పేరు నిలబెట్టాలి. ఎప్పటికీ నువ్విదే సంతోషంతో ఇలాగే అల్లరి చేస్తూ ఉండాలి. థ్యాంక్స్ అత్తయ్య. అమర్, ప్రియా కల్మషం లేని అమ్మాయి. నువ్వు చాలా బాగా చూసుకోవాలి. తన మనసు అస్సలు కష్టపెట్టకూడదు. జెంటిల్మెన్, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. సరే, ఇంకా మేము బయలుదేరుతాం. వెళ్ళిస్తాం అమ్మా. వెళ్ళొస్తామక్క. సరే ప్రియా, జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళిస్తాం రాధిక గారు. ఏదో పరాయి వాళ్ళతో కలిసి వెళ్తున్నట్టు సైలెంట్ గా ఉన్నారేంటి శ్రీవారు? ఏదైనా మాట్లాడండి. నేను తక్కువ మాట్లాడతాను. అంటే నేను లొడలొడ వాగుతుంటానా? నీ గురించి నీకు తెలిసినప్పుడు మారొచ్చుగా. మిమ్మల్ని మార్చి నాలాగే మాట్లాడేలా చేస్తాను, చూస్తూ ఉండండి. అంకుల్ అంకుల్ బెలూన్ కొనండి అంకుల్. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ అంకుల్ బెలూన్ కొనండి అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ అంకుల్ బెలూన్ కొనండి అంకుల్.
అంకుల్ బెలూన్ కొనండి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, ఒకసారి కారు ఆపండి. ఎందుకు? ఆపండి. ఒకసారి అటు చూడండి. ప్లీజ్ అంకుల్ బెలూన్ కొనండి